ఉండెను. శక్తివంతమైన దేవుని నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధనలో చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధనలో చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. ఆది యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడి ఈ దినమున మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యాలను తద్రీతిగా మనము ధ్యానించుకుందాం. మహోన్నతుడైన దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నటువంటి కొన్ని సత్యాలు. ఆది యందు వాక్యముండెను, ఆది యందు వాక్యముండెను. ఆ వాక్యము దేవుడై ఉండెను, దేవుని యొద్ద ఉండెను, ఆది యందుండెననే మాటనే మనం ఇద్దరాన్ని చూస్తున్నాం. ఏ దేవుడైతే దేవుని నీవు ఆరాధిస్తున్నావో, ఏ దేవుడైతే నీకు రక్షకుడుగా ఉంటున్నారు, ఏ దేవుడైతే నిన్ను ప్రతినిత్యము ఆదరిస్తూ కాచి కాపాడుతూ ఉన్నారు, ఆ దేవుడు ఈ సృష్టిని సృష్టించక మునిపే, ఈ సృష్టి యావత్తు ఏ సైంటిస్టులు అయితే చెబుతున్నారో ఈ సృష్టి క్రమాన్ని గురించి, వారు యోచించిన చూచిన దానిని చెప్తున్నారు. వాళ్ళు దానికంటే ముందుగా సెల్ఫ్ ఎగ్జిస్టెడ్ గాడ్ అనే మాటనే మనం గుర్తించుకోవాలి. ఆరాధించే దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టెడ్ గాడ్. అలాంటి దేవుని నీవు ఆరాధిస్తున్నావని నీవు గ్రహించాలి. ఆయనకు ఆది అంతము లేనటువంటి వాడని, అల్ఫయు ఓ మేగునైన దేవుడు అనే మాటని మనం ఇప్పుడు ధ్యానిస్తూనే ఉంటాం. ఆ దేవుని యొక్క క్రమములో మనము చూసినప్పుడు ఆయన వాక్యమై ఉండెను అనే మాటని పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. వాక్యము దేవుడై ఉండెను అనే మాటను కూడా లిఖించబడి ఉన్నది. అది దేవుని యొద్ద ఉండెను అనే మాటను కూడా లిఖించబడి ఉన్నది. అది ఆది యందు ఉండెననే మాటను కూడా లిఖించబడి ఉన్నది. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పాలి. మనము ఆరాధిస్తున్న దేవుని యొక్క ఎగ్జిస్టెన్స్ ని యోహాను భక్తుడు ఆత్మవశుడై
తెలియజేసిన మాటను మనము చదువుకుంటూ వస్తున్నాం. ఆయన తెలియజేసినటువంటి అద్భుతమైన శక్తివంతమైన మాటను బట్టి, అద్భుతమైన క్రమమును బట్టి యొక్క మెమరీ వర్డ్ అనే మాట రెండు రకాలుగా మాటలు చెప్తారు వాక్యాన్ని. ఒకటి కన్సీవ్డ్, తలంచు, ఊహించు, కల్పించు అనే మాటతో మాట్లాడుతుంటారు. ఎవరైనా ఒక వాక్యం మాట చెప్పాలంటే తలంచి, ఊహించి, కల్పించి ఈ మూడు క్రియలను కలిపి అటర్డ్ అనే మాటని, అంటే ఉచ్చారణ, తలంచుతో ఉచ్చారణతో నీ యొక్క భావోద్రేకాన్ని ఎలా ఉచ్చరిస్తావు, ఈ మాటలతో వర్డ్ ఆఫ్ యెహోవాని మనము గ్రహించి ఆ రీతిగా దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడాలని వాక్యము సెలవిస్తుండగా 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనంలో ఒక సత్యాన్ని మొట్టమొదటిగా చదువుకుందాం. 1 యోహాను 5:20వ వచనము, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. సత్యవంతుడైన వానిని ఎరుగవలనని, దేవుని ఎరగటానికి ఆయన ఎలాంటి వాడు అనేది మొట్టమొదటి మనకు కావాలి. సత్యమనే చెప్పేవాడు, సత్యమే ఆయన ఉన్నవాడు, సత్యమే ఎరిగినవాడు. అలాంటి వారిని తెలుసుకోవాలంటే ఈ లోక మర్యాదల చొప్పున జీవిస్తున్న సాతానుకు సంబంధించిన ఆలోచన సరళి కలిగినటువంటి వారికి సత్యము గోచరించదు. ఆయనను తెలుసుకోవటానికి మనకి వివేకము కావాలి, క్లవర్నెస్ అంటే విచక్షణ జ్ఞానము కావాలి. ఆ విచక్షణ జ్ఞానము దేవుని యందే ఉన్నదని ప్రతి మనుష్యుడు గ్రహించాలి. విచక్షణ జ్ఞానాన్ని ఉంది అన్నట్లుగా అపవాది మనుష్యులకు కలుగు చేస్తాడు, తప్పుడు త్రోవలోనికి తీసుకొని వెళ్తాడు. అయితే మనకు దేవాతి దేవుడు అనుగ్రహించిన మహాకృప, అట్టి సత్యవంతుడైన దేవుని తెలుసుకోవటానికి ముందు నీ దేవుని తెలుసుకోవటానికి వివేకాన్ని ఇవ్వటానికి, నీకు ఒక ఆలోచన ఇవ్వటానికి దేవుడు ఏం చేశాట? దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించున్నాడని ఎరుగుదము. ఫస్ట్ ప్రతి విశ్వాసి ఈ మాటని గ్రహించాలి. నీవు దేవుని కుమారుడు ద్వారా దేవుని ఎరిగిన వాడవని నీవు మొట్టమొదటిగా గ్రహించినప్పుడు, ఆయన వాక్యములో ఉన్న సత్యములను ఎరిగి ఆయన దేవుడై ఉన్నాడని, నీవు చదువుతున్న వాక్యమే దేవుడై ఉన్నాడని నీవు గ్రహించగలవు. అట్టి వాక్యములో ఉన్న సత్యములను, విశ్వాసము, నీతి, ఆత్మీయత, పవిత్రత అనే మాటలు ఆయనే అయి ఉన్నాడనే స్థితి నీ యొక్క వివేకాన్ని కలిగించాడని నువ్వు మరచిపోతే నువ్వు సాతాను యొక్క మనస్సులో ఉన్నవాడివి అని గ్రహించాలి. మనము అందరం ఇప్పుడు చూడండి, మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నామో దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసు క్రీస్తునందు ఉన్నవారు సత్యవంతుని యందు ఉన్నాము. నీవు విశ్వాసమైన నీవు ఆయన యందు ఉన్నావు. ఆయనను తెలుసుకోవడానికి నీకు వివేకం ఇచ్చారు అనే మాటలు ప్రతి విశ్వాసి మర్చిపోతున్నాడు. మళ్ళా రేషనలిజంలోకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళా ఈ లోక మర్యాదలు చొప్పున తన మనస్సును తీసుకుని వెళ్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫీల్ అండ్ ఫైండ్ ఇట్ అవుట్ దట్ యు ఆర్ బీయింగ్ విత్ ది గాడ్. ఆయన యేసు క్రీస్తు వారు అయి ఉన్నారని నీవు, ఆయన నీకు వివేకం ఇచ్చారని మర్చిపోతే
నువ్వు అపవాది సంబంధం అవుతావని గుర్తుంచుకోవాలి. ఆయనే నిజమైన దేవుడును, నిత్య జీవమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఆయనే నిజమైన దేవుడును, నిత్య జీవమునై ఉన్నాడు. నీవు ఆరాధించే దైవము నిజమైన దేవుడని తెలియజేస్తుంది వాక్యము. ఆ నిజమైన దేవుడు ఎదుగటానికి నీకు వివేకాన్ని కూడా అనుగ్రహించాడు నీ దేవుడు. నీవు ఆయన యందు ఉన్నావు. ఈ సత్యాన్ని ఎరుగక జీవిస్తే ఈ లోకంలో ఉన్న ప్రతి భయము నిన్ను వెంటాడుతుంది. ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైనటువంటి దురాత్మకు సంబంధించిన ప్రతి పరిస్థితి నిన్ను బలహీనుడు చేస్తుందని నువ్వు గ్రహించాలి. ఫస్ట్ నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వేమై ఉన్నావో నువ్వు తెలుసుకోవాలి. నీకు ఏమని దేవుడై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి. నీవు ఎరిగిన దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి. ఆయనే నిజమైన దేవుడును, మరి ఇంకో మాట, నిత్య జీవమునై ఉన్నాడు. ఆయన నిత్య జీవమైన దేవుడు. ఆ దేవుడే నువ్వు ఆరాధిస్తున్నది. ఆ దేవుడు నీ యందున్నాడు. ఆ దేవుడు నీకు వివేకాన్ని కలిగించాడు. ఆ దేవుని యందే నువ్వు జీవిస్తున్నావు అని నువ్వు ఎరుగక స్టిల్ యు ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఫియర్. భయాందోళనలోనికి వెళ్తున్నావేమో అని దేవాతి దేవుడు నీతో ఈ దినాన మాట్లాడుతూ నాకు నీకు తెలియచేశాడు. తెలియచేస్తూ కిందకు వచ్చినప్పటికీ ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 21వ వచనం, చిన్న పిల్లలారా విగ్రహములు జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. విగ్రహాలు ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ విగ్రహం తయారు చేసుకుని ఆ విగ్రహం కాదు, నీ మనస్సులో భయం అనే విగ్రహం తయారై ఉన్నది. నీ యొక్క జీవితంలో కుటుంబంలో భయం అనే విగ్రహం తాండవిస్తున్నది. ఆ విగ్రహాన్ని కొలుస్తున్నావు మార్నింగ్ టు ఈవినింగ్, సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు. ఆ యొక్క నిద్రలో కూడా అదే, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ నిద్రలో కూడా భయం అనే విగ్రహాన్ని నువ్వేం చేస్తున్నావట, జోలికి పోతున్నావు. ఆ విగ్రహాలు జోలికి పోతున్నావు. యూ డోంట్ డూ దట్. డోంట్ డూ దట్. ఎందుకు చేయదంటాడంటే నీవు ఎలాంటి వాడవో నీకు తెలియజేశాడు దేవుడు. నువ్వు నీ యందు ఉన్నాడనే సంగతిని ఆయన తెలియజేశాడు. ఆయన నీకు వివేకము కలిగజేశాడని ఆయన తెలియజేశాడు. నువ్వు లోక సంబంధం కాదని తెలియజేశాడు. స్టిల్ యు ఆర్ లాగరింగ్ బిహైండ్ ద ట్రూత్. సత్యానికి విరుద్ధంగా నువ్వు ఉంటున్నావేమో జాగ్రత్త అని తెలియజేస్తూ ఆ పై మాటను కూడా చూస్తున్నాం. మనము దేవుని సంబంధమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదము. కింద దుష్టుని యందు పడి ఉన్నదని ఒక నువ్వు కన్ఫర్మేషన్ కి రావాలా. నువ్వు ఎవరి యందున్నావో నువ్వు తెలుసుకోవాలా. ప్రతిసారి కూడా అసలు నువ్వేమై ఉన్నావో నువ్వు తెలియక ఈ లోక మర్యాదల చొప్పున నువ్వు జీవిస్తున్నావేమో. ఈ లోక మర్యాదల చొప్పున విగ్రహముల జోలికి, భయం అనే విగ్రహం జోలికి పోతున్నావేమో. లోకములో ఉన్నటువంటి ఆలోచన సరళిని విగ్రహం జోలికి పోతున్నావేమో. జ్ఞానము, లోకములో జ్ఞానం అనే విగ్రహం జోలికి పోతున్నావేమో. నీవు చేయవలసినది అసలు నీ స్టేటస్ నువ్వు గ్రహించుకో. నీ స్టేటస్ నువ్వు గ్రహించుకో. నీ స్టేటస్ నువ్వు గ్రహించుకో. ఇవన్నీ కూడా నువ్వు ఎలాగొచ్చినాయి అంటే ఆయన శిలువ మానుపై తన నిష్కళంకమైన రక్తమును ప్రోక్షించి నిన్ను శుద్ధీకరించి పవిత్రపరిచాడని నువ్వు గమనించట్లేదు. అది గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా. ఆయన రక్తములో నీ రక్తం ఉన్నది. నీ రక్తములోనికి ప్రవేశించింది. ఆయన సొత్తుగా చేయబడ్డావు. ఆయన బిడ్డగా చేయబడ్డావు.
ఆయన కుమారుడిగా చేయబడ్డావు, ఆయన నీకు తండ్రిగా కాబడ్డాడు అని నువ్వు మర్చిపోతే ఈ లోక మర్యాదలు చొప్పున భయమే నిన్ను వెంటాడుతుందని పరిశుద్ధాత్మ దేవుడి ఇది నాన్న నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనం గుర్తుకుంచుకోవాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఏ దేవుడైతే నీవు ఆరాధిస్తున్నావో ఆ దేవుడు నిన్ను ఏ రీతిగా కృపలో భద్రపరిచాడు, నువ్వు ఆ స్థితిని గ్రహించి నీకు నీవుగా బలపరుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. జాన్ 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చేది కాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి. నువ్వు వెలుగుమయమైన వాడివి, వెలుగునందున్నావు. మరి ఎందుకు మరలా చీకటిని మనం ప్రేమిస్తాం, భయాన్ని ప్రేమిస్తాం? ఎందుకు ఈ లోకమైనటువంటి పరిస్థితిని మనం ప్రేమిస్తాం? నువ్వు అది ప్రేమించడమే భయాన్ని తెచ్చుకున్నావంటే డోంట్ డూ దట్ అంటాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్చబడదు. విశ్వాసం ఉంచేవాడు దేవుని అద్వితీయ కుమారునామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిన. విశ్వాసం ఉంచాలి, తీర్పులోనికి వెళ్లొద్దని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, 1 యోహాను 1:1 కూడా ఒక సత్యాన్ని చదువుకుంటాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొట్టిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియచేయుచున్నాము. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో. యేసుక్రీస్తు ప్రభులు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు శిష్యులు. యోహాను భక్తుడు అందరితో కలిసి సాక్ష్యం ఇస్తున్నాడు. మేము అని అంటున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారిని తెలియజేస్తున్నాడు. కాబట్టి నీవు ఆ స్థితిని కలిగి ఉండి, జీవమైన వాక్యము నీ చేతిలో ఉన్నది, జీవమైన వాక్యము, నీ దేవుడు జీవమైనటువంటి వాడు, ఆ దేవుడు నీకు జీవం ఇచ్చేటటువంటి వాడు, ఆ జీవం ఇచ్చే దేవుని ఎందుకు నీవు బలపరుచుకోలేకపోతున్నావు ఈ వాక్యము ద్వారా అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నామో, మనం ఏమై ఉన్నామో తెలియక ఇంకనూ మన లోకరీతిగా ఉన్నటువంటి నీ లోక సంబంధుల వలె ఒకవేళ నీవు ఆలోచిస్తే ఇంకా భ్రమలోనే ఉన్నామని, ఇంకా రక్షణలు లేవని మాత్రం నేను చెప్పగలను. వాక్యం స్పష్టంగా తెలుసుకుంది. ప్రకటన 19:13. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని నేను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుడి పేరే దేవుని వాక్యం. ఆయన నిష్కలంకమైన రక్తమును శుద్ధీకరించి పవిత్రపరిచి ధరించుకున్నటువంటి వస్త్రాన్ని నువ్వు గుర్తించుకోవాలి. నీవు ప్రత్యేకించబడిన వాడు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి నీవు ఆ రీతిగా దేవుని యొక్క ఎగ్జిస్టెన్స్ ని, నీతో ఉన్న స్థితిని నువ్వు మర్చిపోతే స్టిల్ యు ఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ది సటానిక్ మైండ్ అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు లోక సంబంధి అయినటువంటి వారి వలె నీవు ఆలోచించవద్దు. లోక సంబంధులు ఏం చేస్తున్నారంటే, నువ్వు సత్య సంబంధి అంటున్నాడు, అబద్ధికుడు కాదంటున్నాడు. వారికి ఉన్నటువంటి ఆలోచన చొప్పున వారు పోతారు. కానీ మనం అలా చేయకూడదు. ధైర్యము, విశ్వాసము, నీ దేవుడు నీ యందున్నాడు, నీ దేవుడు నీకు వివేకము కలుగజేశాడు, నీ దేవుడు నీకు మరణం ఇవ్వడు. ఆ ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఇన్ని లక్షలు అవుతాయి అంటే రాని, మనకెందుకు అంట, ఏం కాదు మనకి. ఎలాగుండొద్దు అంటున్నాడంటే 3:8 1 యోహాను.
అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. చేశాడు కదా, ఆయన వచ్చి ఆయన క్రియలను లయపరచడానికే వచ్చాడని చెప్పి చేశారు కదా. ఇంకా నువ్వు ఆ పాపములకు సంబంధించిన ఆలోచన సరళి నీలో ఉండకూడదని ఆత్మదేవుడు మాట్లాడుతున్నారు. ఆయన గురించి యోహాను భక్తుడి మరొక చోట తెలియజేసిన మాటని మనం చూస్తున్నాం. హల్లెలూయా. 44వ వచనము, 8వ అధ్యాయము. మీరు మీ తండ్రి గొప్పవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. ఆది యందున్నాడు వాడు, నరహంతకుడు, సత్యమందు లేడు. ఆ సత్యాన్ని తెలియజేయడానికి ఆయన వచ్చాడని భక్తుడే తెలియజేశాడు. ఆ వివేకాన్ని నీకు ఇచ్చాడని తెలియజేశాడు. ఆయన చెప్తున్న మాట కూడా, వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడను, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఒకవేళ ఒక మాట చెప్పమంటారు, ఈ కరోనా గురించి ఈజ్ దేర్ ఎనీ స్పెసిఫిక్ ఫ్యాక్ట్ ఆఫ్ మెసేజ్ ఫర్ ది వరల్డ్? అబద్ధమునకు జనకుడు వాడు. మనుష్యులు ఇలాగ ప్రలోభపెట్టి మనుష్యుల్ని భయములోకి తీసుకొని వెళ్తాడు. ఎనీబడి ఈస్ దేర్ టు ఫైండ్ అవుట్ ది ట్రూత్ అండ్ ఫ్యాక్ట్? ఎవరైనా చెప్తున్నారా? జనము ఇలాగ చెప్తూ 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 లోకాన్ని తన వశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్త సుమి, యు షుడ్ నాట్ బి లైక్ దట్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు అలాగా. దేవుడు మాట్లాడుతున్నాడు, యు షుడ్ నాట్ బి లైక్ దట్. మన తలంపులు ఎలా ఉండాలంటే, నీవు ఎవరై ఉన్నావో దాన్ని తెలుసుకొని నువ్వు జీవించమని దేవుడు చెబుతాడు. ఆ వాక్యము దేవునితో ఉండెను. జకర్యాలో ఒక సత్యాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథము పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ దినాన తెలియజేస్తున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 8లో ఉన్నటువంటి సత్యాన్ని, 6:13లో ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. జకర్యా 6:13. ఇతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడే ఏలును. సింహాసనాసీనుడే అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. దేవునికి స్తోత్రాలు. ఇతడి, ఆయనే గొప్ప దేవుడని నువ్వు గ్రహించావా? ఆయన దేవుతో ఉన్నవాడని నువ్వు గ్రహించావని పరిశుద్ధాత్మ దేవుడు మనతో తెలియజేసిన మాటను మనం చూస్తున్నాం. 1 పేతురు 3:18లో ఉన్న సత్యాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. దేవుని చిత్తమాలాగు నేడల కీడు చేసి శ్రమపడుట కంటే ఏలయనుగా మన యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడిను. ఆయన నీకు రక్షణనిచ్చినటువంటి ఆయన ఏ రీతిగా చేశారో నువ్వు గుర్తించుకోవాలి. కలిగి ఉన్నదని ఆయన లేకుండా కలగలేదు. 33:6 కీర్తనలో ఆయన లేకుండా ఏది కలగలేదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. 33:6వ వచనం, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. దేవుని వాక్కు శక్తివంతమైనది నువ్వు గ్రహించాలి. శక్తివంతమైన ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను. హెబ్రీ 6:4. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హెబ్రీ 6:4లో ఉన్న మాటను చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము నుంచి పరిశుద్ధాత్మలో పాలివారమగినటువంటి వారమై ఉన్నాం. వెలుగు సంబంధమైన, చూడండి ఏమంటున్నాడు, ఒక్కసారి వెలిగింపబడి. వెలుగు ఆయనలో జీవం ఉంది, వెలుగై ఉన్నాడు అని మనం గ్రహించాలి. రోమిలకు రాసిన పత్రిక 1:21లో ఉన్న సత్యాన్ని కూడా చదువుకుంటున్నాం.
హల్లెలూయా, 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 స్తోత్రం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవుని మహిమపరచలేదు. దేవుని ఎరిగి ఆయనను మహిమపరచని స్థితిలో మనం ఉంటున్నామేమో. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థములైరి. కాబట్టి మనము ఎవరిమై ఉన్నామో, మనకి ఎవరు దేవుడై ఉన్నాడో మొట్టమొదటిగా మనం గ్రహించుకొని మనం జీవించాలి. మహాకాశంలో ఉన్న దేవుడు, క్లౌడ్స్ లో, స్టార్మీ స్పేస్ అండ్ ప్లానెట్ హెవెన్స్ లో ఉన్నటువంటి దేవుడు. మూడు ఆకాశములు ఆయన ఏ ప్రాంతంలో ఉన్నాడో జెనసిస్ 1:8-9 మనం చూస్తాం క్లౌడ్స్ లో ఉన్న దేవుడిని. అదే లేక స్టార్మీ స్పేస్ జెనసిస్ లోనే 15:5 చూస్తాం. అదే ప్లానెట్ హెవెన్స్ 2 Corinthians 12:1-7 చూస్తాం. ఆయన ఎక్కడ ఉంటున్నారో, ఆయన ఎవరై ఉన్నారో, నిన్ను ఏం చేశారో, ఏం చేయబోయారో, ఇవన్నీ నువ్వు తెలుసుకుని కూడా ఇంకా నువ్వు భద్రపరచుకోలేకపోతే దేవుడు తీర్పులోనికి రావటానికి కొన్ని సమస్యలు తీసుకొని వస్తావని పరిశుద్ధాత్మని దినాన్ని నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. అయినా మీరు మాకు దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు మాకు దేవుడు అయినా మాకు సత్యమును ఎరగటానికి వివేకాన్ని ఇచ్చిన దేవుడు. లోక సంబంధమైనటువంటి స్థితిలో మేము ఉంటుండగా అయినా మీరు మరణించిన అయినా రక్తమును ప్రోక్షించిన అయినా మమ్మల్ని సత్యవంతులుగా చేసుకున్న విధానాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు వెలుగైన దేవుడవు, జీవమైన దేవుడవు, నిత్య జీవమున్న దేవుడవు నాయన. అట్టి దేవుని యందు నాయన మేము భయభక్తులు కలిగి జీవించే యోగ్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదైనా ఉదయకాల సమయంలో అయినా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. అయినా ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసుని మీ పాదసన్నిధిలో పెడుతున్నాను స్వామి. అయినా మీరు మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. తల్లిదండ్రులకును బిడ్డలకును తల్లిదండ్రులకును అయినా శాంతిని, సమాధానాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ ఆత్మ తాకిని నా బిడ్డకు దాయి చేసిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. అయినా భర్తకును భార్యకును శాంతిని, సమాధానాన్ని దాయి చేయన మీ కృప భద్రపరచ మీరే మహిమపరచబడను గాక. యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, వివేకమును బట్టి, అయినా చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తాళి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. అయినా అనేక దినములుగా ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. గర్భఫలములు దాయిచ్చేయండి. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడను గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడను గాక. నూతనమైన అనుభవాలతో కూడిన జీవితములు అనుగ్రహించి నా దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం అనుగ్రహించబడను గాక. అయినా మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆర్థిక స్తోమతను, ఆత్మీయ బలమును కుటుంబాల్లో స్థిరపరచండి. వృద్ధులైన వారు ఉన్నారు తండ్రి, ఆశీర్వదకరంగా మార్చండి. అయినా ఆదరణ దాయించండి, ప్రార్థనా బలమును దాయించండి. భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు. ఆదరణ దాయించండి, నేను కృపలో భద్రపరచండి. అయినా వారి బిడ్డల ఆ ప్రాంతాల్లో ఉద్యోగముల కొరకు వెళ్లారు. క్షేమమైన సమాచారం దాయించండి. అయినా అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశము, అయినా కువైట్ దేశం, మస్కట్ దేశం, రష్యా, చైనా, అదే రీతిగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, అయినా ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ నాయన కంట్రీ ప్రతి ఒక్క దేశంలో ఉన్నారు. మీరు వారిని ఆదరణ దాయించండి, క్షేమమైన సమాచారం ఇవ్వండి. అయినా మీరు గొప్ప దేవుడు యొక్క సాక్ష్యం ఇచ్చినందుకు స్తోత్రం. కృపలో భద్రపరిచిన ఆ దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం ఇస్తున్నందుకు కృతజ్ఞత అభివందనాలు చెల్లించుకుంటున్నాను. అయినా ఆర్థిక స్తోమతలో స్థిరపరిచినందుకు స్తోత్రాలు. అయినా దేశాన్ని ఆశీర్వదించండి. అదే పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రపంచ క్రోధా నుంచి విడుదల చేయండి అయినా. అదే రీతిగా అధికారులకు, అధిపతులకు జ్ఞాన వివేకములు దాయించేయండి. ఈ కృపల భద్రపరచండి. పరిపాలన సౌలభ్యములు దాయించండి. చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దాయించండి. ఈ కృపలో భద్రపరచండి అయినా. చేతి పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు, ఆశీర్వదించండి, బలపరచండి. ఆర్థిక స్తోమత దాయించండి. ఉద్యోగములు చేస్తున్న వారు ఉన్నారు తండ్రి, నేను అధికారులతో మాట్లాడి వారికి క్షేమాన్ని దాయించేయండి. వ్యవసాయం చేస్తున్న వారు ఉన్నారు, నూరంతర
నూతన ఫలితము దాయిచ్చేయండి. కోర్టు సమస్యలు ఉన్నవారు ఉన్నారు, విడుదల చేయండి. అయినా ఆర్థిక సమస్యలు ఉన్నవారు విడుదల చేయండి. అయినా అస్వస్థతలు ఉన్నారు, విడుదల చేయండి. నీ ఆత్మశక్తితో నింపండి నాయన. అంధకార శక్తి నుంచి విడుదల చేయండి. సంఘాన్ని, సంఘ బిడ్డలను మీరు ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. ప్రతినిత్యము జరుగుతున్న ప్రతి ఆరాధనలో మీ ఆత్మ తాకిడిని దయచేస్తున్నందుకు స్తోత్రాలు. సాయంకాల ఆరాధనలో మీరు ఉన్నందుకు స్తోత్రాలు. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం జరుగుతున్న ఆరాధనలో మీరే మహిమ పరచబడిన గాక. కృపా సత్య సంపూర్ణైన దేవుని మహోన్నతమైన కార్యములే జరిగించబడిన గాక. అయినా సంఘము చుట్టూ, ఇంటి చుట్టూ, ప్రేరగాల చుట్టూ, అయినా విశ్వాసుల చుట్టూ వచ్చినందుకు మీ అగ్ని కలిసి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ సాంఘిక శక్తులు, అపవాది నైనా కరోనా నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు. నైనా మహోన్నతుడైన దేవుడు తండ్రి ఆత్మ కార్యముల సంఘంలో జరిగించుకొని నా దేవుని క్రియలే జరిగించబడిన గాక. పరిశుద్ధమైనటువంటి ఆత్మతో నా బిడ్డలు నింపి కృపల్లో భద్రపరచబడిన గాక. నూతనమైన అనుభవాలతో నా బిడ్డలు నింపి ఆత్మ కార్యములే జరిగించబడిన గాక. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యొక్క నెరవేరును గాక. మా నిజనాహారం మాకు దాయిచ్చేయండి. మన అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధన నుండి తేక కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును, చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును, విశ్వాసికని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, ఆత్మ కార్యములే జరిగించిన దేవుడు సదా తోడయుండి ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసి నూతనమైన అనుభవాలతో కూడిన జీవితములను మానవాళికి అనుగ్రహించిన దేవుడు, సంఘమును, సంఘపరచనను ఉజ్జీవింపదేవి ఆత్మతో నింపిన దేవుడు సదాకాలము తోడయుండి ఆశీర్వాదములతో నింపబడిన గాక. ఆమేన్. Amen. Hallelujah. Hallelujah. Have a blessed day, my dear children. God bless you all. God bless you. Thank you. God bless you.